సాగర్ టెయిల్ ప్యాన్ నుంచి ఏపీ నీళ్ల చోరీ. నాగార్జున సాగర్ టెయిల్ ప్యాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నీళ్ల చోరీకి పాల్పడ్డదండి. దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్ర ఆఫీసర్లు. రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్ ప్యాన్ నుంచి దోపిడీ. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయబోతున్న తెలంగాణ అధికారులు. తాగునీటి కోసమని కుడి కాలువ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ నాగార్జున సాగర్ టెయిల్ ప్యాన్ నుంచి దొంగచాటుగా జలాలు తరలించకపోతున్నది. సాగర్ ప్రాజెక్టుకు దిగువన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి సమీపంలోని చిట్యాల దగ్గర నిర్మించిన టెయిల్ ప్యాన్ నుంచి ఏపీ అధికారులు 4 టీఎంసీల నీళ్లను విడుదల చేసుకున్నారు. మరి మీరేం చేస్తున్నట్టండి? నిద్రపోతున్నారా? వాడు ఎత్తుకపోతుంటే 4 టీఎంసీల నీళ్లు పోయేదాకా మీరేం చేసినట్టు? వాడు ఆన్ చేయంగానే మీకు తెలియదా? దీని వెనకాల ఎవడున్నాడు? ఏం నడుస్తున్నది? అసలు ఆఫీసర్లు ఉన్నారా లేకపోతే నిద్రపోయిరా? అలా దుంకపోయినారు. లేకపోతే 4 టీఎంసీల నీళ్లు దొంగచాటున వాడు గేట్లు ఎత్తి అటు తీసుకుపోతా ఉంటే ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నట్టు? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు? ఒకవైపున ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉండి రకరకాలుగా తాగునీరు లేక సాగునీరు లేక జనం ఇంత ఇబ్బంది పడతా ఉంటే దొంగచాటుగా చెప్పన్న చేయాలి కదా. చూడండి, దీని గురించి మనం డిస్కస్ చేయాలి. ఇగో 4 రోజులుగా టెయిల్ ప్యాన్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వాటర్ను రిలీజ్ చేసుకొని ఏపీ అవసరాల కోసం వాడుకుంటున్నారట. తాగునీటి కోసం ఎన్ని రోజులట? 4 రోజులుగా జరుగుతుందట. మరి ఫస్ట్ అవర్లో ఈ తెలంగాణ అధికారులకు ఎందుకు తెలవలే? ఏ గుడ్డిగాడిద పనులు తోముతున్నారు మీరు? ఇందుకే కదా మిమ్మల్ని అంటున్నది. వాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు తోడుకపో అని చెప్పి ఓపెన్గా అధికారం ఇచ్చిండు అఫీషియల్గా. మరి ఇప్పుడు మీరు ఏదో కొంత ఉన్నారు నిలబడతారని మేము అనుకుంటే వాడు దొంగతనంగా నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే మరి మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? ఇక్కడ ఏంటంటే వీళ్ళు మన ఆధీనంలో ఉన్న నీళ్ళని వాళ్ళు గేట్లని ఓపెన్ చేసి బలవంతంగా తీసుకుపోయారు అంటే లేదు, అది వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పాయింటే అది. ఇక్కడ ఏమవుద్దంటే మనకు బేసిక్గా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనకు ఇక్కడ నుంచి మనం నీళ్లు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక మెయిన్ పవర్ స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ పవర్ ఉత్పత్తి చేసే కేంద్రం, ఇక్కడ ఒకటి మెయిన్ పవర్ ఇది ఉంటుంది. సో ఇక్కడ ఇది మన తెలంగాణ ఆధ్వర్యంలో ఉంటుంది, నడుస్తుంది. ఇది ఇక్కడ మనం గేట్లు ఎత్తాలన్నా చేయాలన్నా కూడా మన ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఏం వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ ఈ వాటర్ ఫ్లో జరిగిన ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సాగర్ టెయిల్ ప్యాన్ అని కట్టిరనమాట. ఈ సాగర్ టెయిల్ ప్యాన్ అని కట్టిరు. ఈ సాగర్ టెయిల్ ప్యాన్ నుంచి ఇక్కడ కూడా ఒక చిన్న పవర్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఇక్కడ చిన్న ఒకటి పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంటుంది. సో ఇది ఎందుకు కట్టిరంటే ఇది దాదాపు ఇందులో ఈ టెయిల్ ప్యాన్ డ్యామ్లో దాదాపు ఒక 7 టీఎంసీల నీళ్ళ వరకు ఇందులో స్టోరేజ్ అయి ఉంటాయి. ఇది ఎందుకంటే పవర్ ఉత్పత్తి కోసం ఏం చేస్తారంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, ఈ పంపుడు స్టోరేజ్ అంటాం మనం. ఈ పంపుడు స్టోరేజ్ అంటే పవర్ ఉత్పత్తి చేసే ఈ పంపుడు స్టోరేజ్ ఈ ఏవైతే ఉంటాయో పవర్ పంపుడు ఇవంటారు వాటిని. ఇక్కడ ఏమవుద్దంటే మనకి పీక్ అవర్స్ ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఇది పీక్ అవర్స్ అనమాట. పవరు ఈ సమయంలో వాడే పవర్కు చాలా ఎక్కువ రేటు ఉంటుంది. 10 రూపీస్, 12 రూపీస్, 20 రూపీస్ కూడా ఉంటుంది పర్ యూనిట్, ఒక యూనిట్ ఇది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పవర్ ఉత్పత్తి కోసము ఈ నాగార్జున సాగర్ నుంచి నార్మల్ టైంలో అంటే ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది పీక్ టైం, లేని టైం ఉంటుంది కదా, అప్పుడు చాలా తక్కువకి పవర్ దొరుకుతుంది మనకి. 2 రూపాయలకే దొరుకుతుంది, ఒక్కోసారి అయితే ఫ్రీగా కూడా దొరుకుతుంది. సో ఆ తక్కువ పవర్ రేట్కి మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ నాగార్జున సాగర్ నుంచి నీళ్ళని ఈ టెయిల్ ప్యాన్ డ్యామ్లోకి పంపిస్తారు. ఇక్కడ ఒక 7 టీఎంసీ నీళ్ళు స్టోర్ అయి ఉంటాయి. ఇది ఎప్పుడు పీక్ అవర్లో పంపిస్తారు. పీక్ అవర్లో అంటే ఈ 6 నుంచి 9 గంటల ఈ టైంలో. ఓకే, సో ఇది కిందికి వదిలిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ పవర్ తక్కువకు దొరుకుతుందో 2 రూపాయలకి, అప్పుడు మళ్ళీ దీన్ని ఎత్తిపోస్తారు ఇందులోకి. ఇది 2 రూపాయల ఖర్చుతో అయిపోతుంది, 2 రూపీస్తో అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 10-12 రూపాయల ఇది ఉన్నప్పుడు ఈ నీళ్లు టెయిల్ ప్యాన్లోకి పంపించి డ్యామ్లోకి పంపించి మళ్ళీ తక్కువ ఉన్నప్పుడు పైకి ఎత్తిపోస్తారు అన్నమాట. అట్లా పవర్ని జనరేట్ చేస్తారు.
అప్పుడు మనకు దాదాపు ఒక యూనిట్కి 8 రూపాయలు 9 రూపాయలు కలిసి వస్తుంది. ఇది దీన్ని ఆ రకంగా వాడుకుంటారు. అయితే ఇక్కడ ఈ సాగర్ టెయిల్ ప్లాంట్ దగ్గర ఒక చిన్న పవర్ హౌస్ ఉన్నది. ఈ పవర్ హౌస్ నుంచి ఇక్కడ ఎత్తితే చక్కగా పోయి ఆంధ్రప్రదేశ్ పులిచింతలలో ఈ నీళ్లు పడతాయి. ఇది ఏపీ ఆధీనంలో ఉన్నది. వీడు ఇది ఓపెన్ చేసుకున్నాడు, చక్కగా ఇళ్ళకి నీళ్ళు ఎత్తిపోసుకున్నాడు, నీళ్ళు మలుపుకున్నాడు. దాదాపు 7 టీఎంసీలు 4 టీఎంసీలు నీళ్ళు ఖతం అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు ఈడున్న అధికారులు ఏం చేయాలా? 4 రోజులుగా నీళ్ళు తీసుకుపోతా ఉంటే నీళ్లు పరిమాణం తెలియదా ఎన్ని ఉన్నాయి ఎన్ని పోతున్నాయని? మరి ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలా? వాడు కూడా ఎంత దొంగ చూడండి, కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా వాడు చేయాల్సిన పని వాడు చేసుకున్నాడు. ఇగో ఇక్కడ చూడండి, తాగునీటి కోసం ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. 2 రాష్ట్రాల ఈఎన్సీలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. 500 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు అవకాశం ఇచ్చిన త్రిసభ్య కమిటీ తెలంగాణకు 8.695 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల జలాలు కేటాయించింది. అయితే ఇప్పటికే ఏపీ 3 విడతలుగా నీటిని విడుదల చేసుకున్నది. అది చాలదన్నట్టుగా టెయిల్ ప్లాంట్ నుంచి సాగర్లోకి టర్బైన్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేయాల్సిన నీటిని, ఇంతకుముందు నేను చెప్పింది అదే, ఇవి రివర్స్ టర్బైన్స్ అంటాం మనం. ఈ పవర్ ఈ నాగార్జున సాగర్లో ఉన్న డ్యాంలో ఉన్న నీటిని టెయిల్ ప్లాంట్ డ్యాంలోకి పంపించి ఇక్కడ ఒక 7 టీఎంసీలు స్టోర్ చేసి 7 టీఎంసీల నీటితో మళ్ళీ పైకి పంపించి పవర్ని జనరేట్ చేస్తారనమాట. పీక్స్ టైంలోనేమో ఎక్కువ రేటు ఉన్నప్పుడేమో కిందికి వదులుతారు, తక్కువ రేటుకి పవర్ దొరికినప్పుడేమో మళ్ళీ పంపు చేస్తారు. సో అట్లా మనకి పవర్ జనరేట్ అయ్యి మనకు కొంత సేవ్ అవుద్ది అనమాట. సో వాటిని రివర్స్ టర్బైన్స్ అంటాం మనం. ఆ రివర్స్ టర్బైన్ల ద్వారా ఈ పవర్ను ఉత్పత్తి చేస్తారు. సాగర్లోకి టర్బైన్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేయాల్సిన నీటిని ఏపీ దొంగచాటుగా ఎత్తుకెళ్లిపోయింది. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాక దిగువకు వెళ్లే నీటిని స్టోర్ చేసేందుకు చిట్యాల దగ్గర టెయిల్ ప్లాంట్ నిర్మించారు. వాటిని మళ్ళీ దిగువకు పంపించకుండా సాగర్లోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ ఆ నీటిని వాడేసుకోవడంతో పాండ్లోని బండరాళ్ళు ఇసుక తేలినాయట. అంటే మొత్తం ఏపీ తోడేసుకున్న నీళ్లు పోను ప్రస్తుతం టెయిల్ ప్లాంట్లో మరో 2.9 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ వ్యవహారంపైన కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. నీటిని దొంగచాటుగా ఏపీ తరలించుకుపోయిన సంగతి తెలిసి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులు గురువారం టెయిల్ ప్లాంట్ను పరిశీలించారు. జలాశయంలో నీరు తగ్గిపోవడంతో మిషన్ భగీరథకు అందించాల్సిన నీటి కోసం అక్కడ ఏర్పాటు చేసిన అదనపు మోటార్లను నదిలోకి దింపిరట. అంత దొంగలి అధికారులు అంత చాలామంది. ఇంకా ఈ కోవర్ట్ బ్యాచ్ అట్లనే ఉన్నది. వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళని అట్లనే కొనసాగిస్తున్నారు. వాడు చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు.